మన కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కాంచలి మేము ప్రతి విషయాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు క్షుణ్ణంగా తెలియపరుస్తూనే ఉన్నాం. మరి ఎందుకంటే మనకు 13 వేతన ఒప్పందాలు, మరి ఒక యూనియన్ కాకుండా ఇంకొక యూనియన్, అట్లా 2 యూనియన్లే ఇప్పటి వరకే 13 వేతన ఒప్పందాలు చేశారు. 13 వేతన ఒప్పందాలు చేసి మరి కాంట్రాక్ట్ కార్మికులను ఏ విధంగా మోసం చేశారో మరి మీరందరూ కూడా గమనించుకోవాలి. మరి ఏ విధంగా మోసం చేశారయ్యా అంటే, మనం 9 వేతన ఒప్పందాలు, మన యొక్క ₹1 కూడా ఇప్పటికి వరకు మన సిప్లో లేదు. అంటే 9 వేతన ఒప్పందాలకు ముందు ఏదైతే జీవో వస్తుందో ఆ జీవోకి వాళ్ళు జీవో రాగానే వాళ్ళు పెంచిన అమౌంట్ను క్యాన్సిల్ చేసేవాళ్ళు. అంటే 9 వేతన ఒప్పందాలు మనం ప్రతి రూపాయి నష్టపోయాం. ప్రతి రూపాయి నష్టపోయి ఆ రోజు మనం గొప్ప తెలుసుకొని మరి ఆ రోజు 10వ వేతన ఒప్పందంలో మరి మనం గేటు దగ్గర ఆగాం. మాకు అగ్రిమెంట్ సరిగా జరగలేదు, మరి మాకు జీతాలు పెరగలేదు అని చెప్పేసి మనం గేటు దగ్గర ఆగడం జరిగింది. ఆగడం జరిగిన తర్వాత అప్పుడు మరి అప్పుడున్న మన HR మేనేజర్ గారు మరి మనకు సీనియారిటీ ప్రకారం వేసేసి ఉండాలనే ఉద్దేశంతో మరి అప్పుడు మనకు C5, C4, C3, C2, C1 అనే గ్రేడ్లని ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఆ గ్రేడ్లు వచ్చాయి. మరి అప్పుడు అంతకంటే ముందు మన మిల్లులో అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ 3 గ్రేడ్లు మాత్రమే ఉండేటి. మరి ఆ 3 గ్రేడ్లు కూడా ఎవరికి ఇచ్చారయ్యా అంటే, మరి ఎవరైతే మేనేజర్ దగ్గర పనిచేస్తాడో, మరి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎవరైతే పనిచేస్తాడో మరి వాళ్ళకి మాత్రమే, ఎవరైతే యూనియన్ లీడర్స్ ఉన్నారో కొద్ది గొప్ప తెలిసి తెలియని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే సెమీ స్కిల్డ్ ఉండేది. అందరికీ అన్స్కిల్డే ఉండేది. నేను జాయిన్ అయిన 2026 వరకు కూడా మరి వాడికి డిగ్రీ ఉన్నా, ఇంటర్మీడియట్ ఉన్నా, ITI ఉన్నా, టెక్నికల్గా ఉన్నా, టెక్నికల్ వర్క్లో పనిచేస్తున్నా, మరి వాడు స్కిల్డ్ వర్క్లో పనిచేస్తున్నా, మరి అందరికీ కూడా అన్స్కిల్డే ఇచ్చారు. కానీ మనం అప్పుడు తెలుసుకొని మరి 10వ వేతన ఒప్పందంలో మనందరం కలిసి కాంట్రాక్ట్ కార్మికులందరం ఆ గేట్లో మరి మనం కూర్చొని మాకు న్యాయం చేయాలని చెప్పినప్పుడు అప్పుడు నందకుమార్ గారు ఉన్నారు. నందకుమార్ గారు అదే సెక్యూరిటీ రూమ్లో వీళ్ళందరికీ అన్యాయం జరిగింది, మరి మీరేం చేస్తారని చెప్పేసి ఆ రోజు 2 యూనియన్ వాళ్ళని పిలిచి అడగడం కూడా జరిగింది. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మరి ఇది మేము వేతన ఒప్పందంలో రాసుకొని వస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఆ రోజు కాంట్రాక్ట్ కార్మికులకి ఎవరికైనా చెప్పారా, ఈ వేతన ఒప్పందంలో మేము రాస్తా ఉన్నాం, జీవో వస్తే మన జీవోకి ఇది పోతుంది అని చెప్పేసి మరి ఎప్పుడు కానీ చెప్పలేదు. మనం అప్పుడు తెలుసుకొని మరి నందకుమార్ గారిని మనం కాళ్ళ వేళ్ళ పడి బదిలాడి ఆ రోజు పెద్దిరెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు కూడా నేను అడుగుతా ఉన్నాను ఆయన్ని, మీరు ఆ రోజు చేసింది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు మా C4, C5, C4, C3, C2 గ్రేడ్లు అప్పుడు వచ్చాయి. మరి ఆ విధంగా ప్రతి అగ్రిమెంట్ లో కూడా ఆ పాయింట్లను రివైజ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏమని రాస్తా ఉన్నారు అంటే, మరి 10వ వేతన ఒప్పందం అని రాయకుండా వాళ్ళు 2015లో చేసినటువంటి మరి దానిని ఈసారి కూడా రివైజ్ చేస్తూ మరి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి ఇవ్వాలని చెప్పి రాస్తా ఉన్నారు. మరి రాస్తా ఉన్నారు కానీ 5 సంవత్సరాలకి ఒకసారి పెరిగే వేతనంలో మరి సీనియారిటీ ప్రకారం ఆ రోజు ఇచ్చిన ₹20 మరి ₹40 అవదా నేను అడుగుతా ఉన్నాను. మరి 3 వేతన ఒప్పందాల్లో పోతే ఆ 20 పెంచుకుంటూ పోతే ఇవాళ ఆ గ్రేడ్లో ₹60 ఉండేది కదా అని నేను అడుగుతా ఉన్నాను. మరి సీనియారిటీ ప్రకారం ఎందుకు పెంచలేదని అడుగుతా ఉన్నాను. మరి ఆ రోజు మరి ఆరిగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి కళ్ళు మూసుకున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి ఆ తర్వాత మరి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు స్కిల్ లో పనిలో జాయిన్ అయితే మరి అతను 20 సంవత్సరాల వరకు స్కిల్లోనే పనిచేస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా స్కిల్లోనే పనిచేస్తా ఉన్నాడు. మరి అతని సీనియారిటీ ప్రకారంగా వేతనం పెరగదా అని అడుగుతా ఉన్నాడు. మరి ఎంప్లాయీలకు ఇవ్వాలా, మరి అగ్రిమెంట్కి ఒక 2 ఇంక్రిమెంట్లు 3 ఇంక్రిమెంట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి మనకెందుకు పెరగట్లేవు? మనం కూడా చేస్తా ఉన్నాం కదా, మనం కూడా సర్వీస్ చేస్తా ఉన్నాం కదా, మనం కూడా మరి సీనియారిటీ ప్రకారం మరి ఎంప్లాయీ ప్లేస్ లో పనిచేస్తా ఉన్నాం, బదిలీ ప్లేస్ లో పనిచేస్తా ఉన్నాం. ఇవాళ గోడౌన్లు మొత్తం అవుట్ సోర్సింగ్ అయినాయి.
అందులో కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లు చేస్తా ఉన్నారు. పాపం వాళ్ళకి బోనస్ లేదు, లీవులు లేవు. 14,500 రూపాయలకు వాళ్ళు లీవులు లేకుండా, బోనస్ లేకుండా ఇవాళ బతుకు తెరువు కోసం వచ్చి మరి ఇవాళ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి అయినా మన పరిస్థితి అయినా మీరు ఏ రోజైనా కానీ మరి ఏ విధంగా గమనించుకున్నారని చెప్పి చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆ 17 తర్వాత మరి మళ్ళీ 11వ వేతన ఒప్పందం మరి టీఎన్టీసీ వారు చేశారు. మరి ఏం చేశారయ్యా వాళ్ళు? అప్పుడు గొడవ చేశాం కదా, మరి కనీసం వీళ్ళకి మళ్ళీ మంచి వేతన ఒప్పందం ఇవ్వాలి అని చెప్పేసి మనం ఆ రోజు అడిగాం.